పోయిన ఎన్నికల ప్రచారంలోనే లోకేష్ ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో తోసి దారుణంగా హింసిస్తున్న పోలీస్ ఆఫీసర్లు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, సిఐడి వాళ్ళు కానీ తాను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నానని, అలాగే కొంతమంది నాయకులను కూడా నోట్ చేసుకుంటున్నానని, మేం అధికారంలోకి వచ్చాక వారందరినీ ఒక్కొక్కరి పని చూస్తామని, అంతు తేలుస్తామని ఆ రోజే బెదిరించారు. అలాగే అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలవుతూనే ఉంది. ఎవరైతే గతంలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారో, తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నాయకుడిని జైల్లోకి తోసేసిన సిఐడి ఆఫీసర్లు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వాళ్ళందరినీ సస్పెండ్లు చేయటం, జైళ్లలో తోయటం అంతా జరుగుతూ ఉంది. అయితే సోషల్ మీడియా వాళ్ళ మీద దాడి చేయటం ఇదంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న ఆఫీసర్లు, నాయకులు, సోషల్ మీడియా వర్కర్స్ మీద ఎక్కువ దాడి కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు వైసీపీ తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసినట్టుంది. అందుకనే ఇప్పుడు వైసీపీ కూడా దానికి కౌంటర్గా మేము 62 మంది పోలీస్ ఆఫీసర్ల యొక్క లిస్టును గుర్తించాం, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో తోస్తున్నారు, వాళ్ళందరి అంతు మేము అధికారంలోకి వచ్చాక తేలుస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు వాళ్ళ రెడ్ బుక్ అయితే మాది బ్లూ బుక్ అన్నట్టుగా, అంటే మేము లీగల్గా ఫైట్ చేసి వాళ్ళు అంతు తేలుస్తామని చెప్తున్నారు. సో వైసీపీ పని అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు, మేము 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా 15 ఏళ్ల పాటు వీళ్ళే ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్లకు తెలుసు ప్రజాస్పందన ఏంటనేది. 5 ఏళ్ల తర్వాత వీళ్ళు ఓడిపోవచ్చు, కొత్త ప్రభుత్వం రావచ్చు, తమ మీద కొత్త ప్రభుత్వం కక్ష తీర్చుకోవచ్చు. కానీ పై స్థాయి ఆఫీసర్ల ఆర్డర్ని అమలు చేయడమే కింద స్థాయి ఆఫీసర్ల యొక్క లక్ష్యం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోలేరు. కానీ వైసీపీ చేస్తున్న ఈ బెదిరింపులకి కింద స్థాయి ఆఫీసర్లు కూడా ఎంతో కొంత వణుకుంటుంది. అయినప్పటికీ వాళ్ళు రెడ్ బుక్ అని, వీళ్ళు మరో బుక్ అని బెదిరించడం ఏమిటి? భారత రాజ్యాంగం ఇక్కడ ఏం పనిచేయదా? వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని, వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని తీవ్రమైన అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో తోయడమా తప్ప చట్టము, రాజ్యాంగము అలాంటిది ఏం లేదా ఇక్కడ? ఈ 2 పార్టీలదే ఈ రాష్ట్రంలో రాజ్యమా? వీళ్ళిద్దరినీ ప్రశ్నించే వాళ్ళు లేరా? అసలు రాష్ట్రంలో ఏది జరిగినా వీళ్ళిద్దరినీ ప్రశ్నించగలిగే ఒక మిడిల్ మ్యాన్ లాగా ఒక మేధావుల సంఘం ఒకటి ఉండాలి. 2 పార్టీల యొక్క అతిక్రమణ చర్యలు, రాజ్యాంగాన్నో శాసనాన్నో వాళ్ళు చట్టాన్నో అతిక్రమించినప్పుడు దానిని ఎత్తి చూపే ఒక మధ్యస్థ వ్యవస్థ ఒకటి ఉండాలి మేధావులతో అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే మీడియా మొత్తం ఒకవైపే ఉండి అవతల వాడి దుర్మార్గం, యువతల వాడిది మంచిది అని రాస్తుంది. కనుక మీడియాను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి వస్తున్నారు. మీడియా చాలా విషయాలు దాచిపెట్టేస్తుంది. కనుక మేధావుల సంఘం ఒకటి చాలా అవసరం.